గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో మొదలవనున్న పోలింగ్, అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన ఈసీ. పదమూడు లక్షలకు పైగా ఓటర్లు, 1660 పోలింగ్ కేంద్రాలు, 10,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు. ఓటు విలువ తెలుసుకో, బాధ్యతగా మసులుకో, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకో. పార్టీల్లో హీటొక్కుతున్న రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇవాళ కాంగ్రెస్ తుది జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం. బంగ్లాగడ్డపై యుద్ధానికి సిద్ధమైన భారత్ పాక్, తాడో పేడో తేల్చుకుంటామంటున్న ధోని గ్యాంగ్. రాష్ట్రంలోని 7 నియోజకవర్గాల్లో కాసేపట్లో మొదలవనున్న పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. 5 జిల్లాల్లో మొత్తం 1660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కుని నిర్భయంగా, స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 7 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు అంతా రెడీ. 67 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. మొత్తం 13,82,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 6,89,000 మంది కాగా మహిళా ఓటర్లు 6,92,000 మంది. మొత్తం 1660 బూత్లలో ఓటింగ్ జరగనుంది. వీటిలో 520 అత్యంత సమస్యాత్మకమైనవి, 406 సమస్యాత్మకమైనవని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. ఎన్నికలకు భద్రత కల్పించేందుకు 10,000 మంది పోలీసుల్ని నియమించారు. ఇప్పటి వరకు 9 కోట్లకు పైగా అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకున్నారు. ఓటు హక్కు ఉన్నవారంతా స్వేచ్ఛగా తమ హక్కు వినియోగించుకోవాలని భన్వర్లాల్ కోరారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా, స్వచ్ఛందంగా ఎవరికి ఓటు ఆయన వేయడానికి నిర్ణయించారు. దాని ప్రకారంగా ఓటు వేయాలి. అసలు ఎవరికి మేము ఓటు వేసామో అది చెప్పకూడదు. మేము ఫలానాకి ఓటు వేసామో అది అసలు చెప్పకూడదు, లేకపోతే ఆ ఓటు రద్దు అయిపోతుంది. సో ఇప్పటి వరకు మొత్తం ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 7 నియోజకవర్గాల కోసం ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కానీ లేకపోతే జిల్లాలో కానీ ఈవీఎం స్టోర్ సిస్టమ్ అన్ని చుట్టూ, మన గోడౌన్ చుట్టూ, స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నవారు కార్డు చూపించి ఓటు వేయవచ్చని, లేనివారు 16 రకాల గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపించి ఓటు వేయవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. ఓటు ఎవరికి వేశామో బహిరంగంగా చెప్పవద్దని, అలా చెప్పిన పక్షంలో ఓటు రద్దవుతుందన్నారు ఎన్నికల అధికారులు. మరి కాసేపట్లో 7 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 7 నియోజకవర్గాల్లో మొత్తం 13,69,481 మంది ఓటర్లుండగా 6,82,745 మంది పురుష ఓటర్లతో పాటు 6,86,736 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,660 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఉప ఎన్నికలు జరుగుతున్న 7 నియోజకవర్గాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా అన్ని కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,70,318 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 83,844 మంది మహిళా అభ్యర్థులున్నారు. మొత్తం 204 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంలో 2,01,797 మంది ఓటర్లు ఉండగా 1,03,534 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 217 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 1,86,221 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 91,964 మంది మహిళా ఓటర్లుండగా పురుష ఓటర్లు 94,257 మంది. వీరి కోసం 247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,009 మంది ఓటర్లున్నారు. 94,895 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 235 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 1,93,836 మంది ఓటర్లున్నారు. 97,748 పురుష ఓటర్లున్నారు. 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తం 2,19,013 మంది ఓటర్లున్నారు. 1,08,703 మంది మహిళా ఓటర్లుండగా 1,10,310 మంది పురుష ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మొత్తం 2,08,293 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,07,708 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 5 జిల్లాల్లో 7 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం ఇప్పటికే పూర్తయింది. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో ప్రధాన పార్టీలతో పాటు వామపక్షాలు కూడా బరిలో నిలిచాయి. ఉప ఎన్నికలు జరిగే 7 నియోజకవర్గాల్లో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి, నిజామాబాద్లో కామారెడ్డి, వరంగల్లో స్టేషన్ ఘనపూర్, మహబూబ్ నగర్లో కొల్లాపూర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడు రాజేశ్వరరావు మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 4 పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ముత్యాల ప్రకాష్ గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి పి చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉండటంతో ఇక్కడ పోటీ చేయలేకపోయారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మొదట టీఆర్ఎస్ లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సయ్యద్ ఇబ్రహీం పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. లోక్సత్తా కూడా ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉప ఎన్నిక జరిగే మరో నియోజకవర్గం కొల్లాపూర్. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో పాటు సిపిఎం అభ్యర్థి కూడా బరిలో నిలిచారు. 1,93,000 ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మొదట కాంగ్రెస్ లో ఉన్న ఈయన గత ఎన్నికల్లో సీటు రాకపోయేసరికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. గతంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా ఆయన 3 సార్లు విజయం సాధించారు. టీడీపీ తరపున విద్యాసంస్థల అధినేత జగదీశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. సిపిఎం తరపున రేమద్దిల గ్రామానికి చెందిన జబ్బార్ పోటీలో ఉన్నారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండటంతో ఆ పార్టీ తరపున కూడా అభ్యర్థి బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ లో పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా జరిగే మరో నియోజకవర్గం నాగర్ కర్నూల్. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున దామోదర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం 3వసారి కాంగ్రెస్ టికెట్పై బరిలో దిగారు. టీడీపీ తరపున మర్రి జనార్దన్ రెడ్డి పోటీలో ఉన్నారు. జేసీ బ్రదర్స్ అధినేత అయిన ఈయన మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. మరోవైపు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు టీడీపీ తరపున నాగం విజయం సాధించారు.
10 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు. ఈయనకు టీఆర్ఎస్ మద్దతిస్తోంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ తరపున రాజారపు ప్రతాప్ ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ తరపున కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ తరపున రాజయ్య పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక జరిగే మరో జిల్లా ఆదిలాబాద్. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పాయల శంకర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున రామచంద్రారెడ్డి బరిలో దిగగా టీఆర్ఎస్ తరపున జోగు రామన్న బరిలో ఉన్నారు. వామపక్ష పార్టీ అయిన సిపిఎం కూడా ఇక్కడ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. లంకా రాఘవులు సిపిఎం తరపున పోటీలో ఉన్నారు. మొత్తం 204 పోలింగ్ కేంద్రాలను ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 2 స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక జరిగే మరో జిల్లా నెల్లూరు. ఈ జిల్లాలో కోవూరు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 14 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి బరిలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయన 2009 ఎన్నికల్లో 400 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ తరపున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో ఈయన వరుసగా 4 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ తరపున రెడ్ల రాజిరెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. టీడీపీ తరపున నెట్టి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా 4 సార్లు ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ తరపున గంపా గోవర్ధన్ బరిలో ఉన్నారు. గతంలో టీడీపీ తరపున 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో సిపిఐ కూడా టీఆర్ఎస్ కు మద్దతిస్తోంది. 9 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 5 జిల్లాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న 7 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ మరికొద్ది సేపట్లో జరగనుంది. 67 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఉప ఎన్నికల్లో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ అభ్యర్థులపై అధిక సంఖ్యలో పందెం కడుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టి ఎలక్షన్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు పందెం రాయుళ్లు. ఉప ఎన్నికల్లో బెట్టింగ్ల జోరు కొనసాగుతోంది. భారీ సంఖ్యలో పందెం రాయుళ్లు రంగంలోకి దిగి కోట్ల రూపాయల బెట్ కాస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులపై కోట్ల రూపాయలు పందాలు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు విశాఖ, విజయవాడ, కరీంనగర్, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా కోవూరు ఎన్నికపై కోట్ల రూపాయలు బెట్టింగ్ కాస్తున్నారు. పందెం రాయుళ్లు ఏకంగా మీడియా సంస్థలకు ఫోన్లు చేసి పరిస్థితులను అంచనా వేస్తున్నారంటే ఏ మేరకు డబ్బు చేతులు మారుతుందో ఇట్టే అర్థమవుతోంది. అభ్యర్థుల విజయంతో పాటు 2, 3 స్థానంలో నిలిచే పార్టీలపై కూడా భారీగానే బెట్టింగ్లు సాగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న 6 నియోజకవర్గాల ఫలితాలపై కూడా పంద్యాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగులు అధికంగా కడుతున్నారు. నాగర్ కర్నూలు స్థానంలో నాగం మెజారిటీపై పందెం కాస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. అటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. తెర వెనుక మంత్రాంగం చేస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ప్రచారం సాగుతోంది. మద్యం, డబ్బు పంపిణీ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలకు డబ్బులు భారీగా పంపిణీ చేస్తున్నారు. రహస్యంగా మద్యాన్ని నిల్వ ఉంచి అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడక్కడ పోలీసులు రైడింగ్ చేసి డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు, అభివృద్ధికి బంగారు బాట ఓటు. 5 ఏళ్లకు ఒక్కసారి వినియోగించుకునే బ్రహ్మాస్త్రం ఓటు. ఓటు విలువ తెలుసుకో, ఆలోచించి బాధ్యతతో నీ హక్కును సద్వినియోగం చేసుకో. ఓటరు మహాశయ, ఒక్కసారి వినియోగించుకున్న ఓటు తిరిగి రాదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకో. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా నీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్టీవీ సూచిస్తోంది. ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజాప్రతినిధుల పాత్ర అతి ప్రాముఖ్యమైనది. అర్హులైన అభ్యర్థులు ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. నిరక్షరాస్యత వల్ల, అజ్ఞానం వల్ల, లేక ప్రలోభాలకు, తాత్కాలిక ప్రయోజనాలకు లొంగకుండా సంఘ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చిత్తశుద్ధితో ఆలోచించి ఎవరు ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించాలన్నది ఎన్నిక ద్వారా తెలపాలి. ఇలా తెలియాలంటే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి.
ఇది ఎన్నికల సమయంలో చాలా మంది మనకేంటి అనుకుంటారు. మనం ఓటు వేయనంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదులని చేతులు ముడుచు కూర్చుంటారు. కానీ అలా చేయడం వల్లే మనకే ఎక్కువ నష్టం ఉంటుంది. ఓటు అనే అస్త్రాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజాక్షేమాన్ని పెంపొందించే వారిని, స్వార్థపరత్వం లేని వారిని, అక్రమాలు అన్యాయాల్ని అంగీకరించిన వారిని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి. దేశ పురోగతికి ఓటు ప్రధానం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఏదో 5 ఏళ్లకు ఓసారి వేసే ఓటు కదా నిర్లక్ష్యం వేస్తే అక్రమార్కులకు అవకాశం ఇచ్చినట్లేని గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయం పైన, ఎన్నికల్లో గెలిచిన వారి సామర్థ్యం పైన ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓటు విలువ తెలియని తాగుబోతులు, కరెన్సీ నోటుకు తన ఓటును అమ్ముకునే దౌర్భాగ్యులు, ఓటే వేయని పౌరుల మధ్య మీలాంటి వారెందరూ? మీరు నేను ఆశించే ఆ చక్కని నాయకులు కూడా లేకపోలేదు. ఓటు విలువ తెలుసుకో, ఓటును అమ్ముకోవద్దు అంటూ నీతులు చెప్పే నేతలే ఓట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కులాలు, మతాలు అంటూ రెచ్చగొట్టి సామాజిక వర్గాలకు ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఓటు అమ్ముకుంటే ఆ ఓటు కొన్న వ్యక్తి రేపు నిన్ను అమ్ముకోవడన్న గ్యారంటీ ఉందా? ఈ నిజాన్ని గ్రహిస్తే ఎన్నికల సమయంలో అన్ని కోట్లు ఖర్చు చేశాం, అన్ని కోట్లు వెచ్చించాం, వాటిని ఎలాగైనా రాబట్టుకోవాలని ఆలోచించే కుహాన రాజకీయ నాయకుల ఆటలకు చెక్ పెట్టవచ్చు. మార్పు కోసం రాజ్యాంగం ఓటు హక్కు కల్పిస్తే ఓటు రాత మార్చేందుకు డబ్బుదోవ చూపించే నీచ నికృష్ట రాజకీయ కేళ్లిలో పావుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. పథకాల పేరిట పాచిపూడు కలియబెట్టి ఇదే పాలన్నం అంటూ ఏమర్చే రాజకీయ నాయకుల భర్తం పట్టాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ర వేస్తారు, 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతాను. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తాను. ఓటు అడుక్కుంటూ, నోటు లంచం ఇచ్చుకుంటూ, కులం, మతం, కాసుల మత్తులో భ్రష్టుపట్టిన ప్రజల బుద్ధిని ఆసరాగా చేసుకుని అవకాశం చూసుకుని నాయకులై మన మీదే పెత్తనం వెలగబెట్టాలనుకునే వారికి కళ్ళెం వేద్దాం. కోట్లు కోట్లు గుమ్మరించి పాలకులైతే దోపిడీనే ఎజెండాగా మార్చుకుని కోట్లు కూడబెట్టుకునే నేతల ఆగడాలను అంతం చేద్దాం. ఇదంతా జరగాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే, ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవడమే. అది చేయాలి, ఇది చేయాలి, ఇది కాలేదు, అది కాలేదు, నాయకులు ఏ పని చేయడం లేదని నిందించుకోవడం కాదు. మార్పుకు మనమే శ్రీకారం చుడదాం. దానికోసం ఓ చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం. ఒక చక్కని రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకుందాం. కాస్త నేర్పుతో, మరికాస్త ఓర్పుతో వ్యవహరించాలి. భయపడితేనో దిగులతోనో అలాంటివి సాధించలేము. కాబట్టి మనం మారాలి. మనతో పాటు మన వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థకు తగిన నాయకులు కావాలి. అలాంటి నాయకులను మనమే గుర్తించాలి. అలాంటి వారిని మనమే ఎన్నుకోవాలి. మన చేతిలో ఓటు ఉంది. రేపటి ఎన్నికల రణరంగంలో మనం ఓ సుశిక్షితుడైన కమాండోలాగా ఓ చక్కని నాయకుడిని ఎన్నుకుందాం. మన వ్యవస్థకు పట్టిన చీడ పురుగుల్ని ఏరిపారేసేందుకు మన ఓటే మన ఆయుధం. మన ఓటే మనకు AK-47 లాంటిది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పీనుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయి. ఓటు వేయడంతోనే మన సమస్యలు తీరుతాయా? అధికారంలోకి వచ్చాక దాదాపుగా అందరూ రాజకీయ నాయకుల్లోనూ మార్పు వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రజల బాధ్యత ఏంటి? మళ్ళీ 5 ఏళ్ల వరకు చూస్తూ కూర్చోవలసిందేనా? ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మన కోసం పరిచయించుకునేట్లు చేయడం ఎలా? పన్నుల రూపేణా ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? మాటి మాటికి ఎన్నికలు వస్తుంటే ఎవరికి నష్టం? ఆ నష్టం ఎవరు భరించాల్సి వస్తుంది? మనమే కదా. అందుకే ఎన్నుకోవడమే ఓ మంచి నాయకుడిని ఎన్నుకుందాం. చట్టసభలకు పంపిద్దాం. మన సమస్యల పరిష్కారం అయ్యే దిశగా కృషి చేద్దాం. సరైన వాళ్లకు ఓటు వేసే దిశగా మొదటి అడుగు వేద్దాం. సరైన వాళ్లను చూపించండి అనే ప్రశ్నకు బదులు మనకున్న దారిలో సరైన దారిని చూసుకుందాం. సరైన నేత ఎవరో ఎంచుకుందాం. కాబట్టి ఓటర్ మహాశయ, ఒక్కసారి ఆలోచించు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం అర్హులైన వారినే ప్రతినిధులుగా చట్టసభలకు పంపిద్దాం.
మరి కాసేపట్లో మొదలు కానున్న పోలింగ్ కోసం ఇప్పటికే పోలింగ్ బూత్లకు చేరుకున్నారు అధికారులు. ఈ ఉదయం 7 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కామారెడ్డి నుండి మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్ చెప్పండి, అసలు కామారెడ్డిలో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అలానే మాక్ పోలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? అంబిక, పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే మాక్ పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 7 నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం మనం కామారెడ్డి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సుమారుగా ఒక్కో కేంద్రంలో 900 మందికి పైగా పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు మొత్తం 2,03,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళ కోసం 217 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి నియోజకవర్గ ఓటర్లు దాదాపు 5,183 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుషులతో పోల్చి చూసినప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం 21 రూట్ల వారిగా జోన్ల వారిగా విభజించి ఇప్పటికే అన్ని కేంద్రాలకు కూడా ఈవీఎంతో పాటు సిబ్బందిని అక్కడికి చేరుకునే విధంగా చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారు. అలాగే కంప్లీట్ గా పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా వీడియోల ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేయడానికి ఈవీఎంల సాంకేతిక లోపం తలెత్తిన ఈసీఎల్ నుంచి నిపుణులను కూడా రప్పించారు. అలాగే అదనంగా కొన్ని రిజర్వ్ లో కూడా ఈవీఎంలు పెట్టుకున్నారు. అలాగే అదనపు సిబ్బందిని కూడా రెడీగా ఉంచుకున్నామని పోలింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తం 1,254 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటున్నారు. ఇందులో 116 మంది రిజర్వ్ లో ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గం మొత్తం 4 మండలాలు ఉన్నాయి. కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, బిక్నూరు ఈ 4 మండలాల్లో కామారెడ్డి మండలంలో హైయెస్ట్ ఓటర్స్ ఉన్నారు. ఇందులో 84,859 మంది ఓటర్లు ఉన్నారు. దోమకొండ మండలంలో 37,828 మంది, మాచారెడ్డి మండలంలో 36,828 మంది, అలాగే బిక్నూరులో 42,059 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇవాళ ఒకవైపు ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ ఉండడం, అలాగే ఇవాళ వేలాది మంది పెళ్లిళ్ళు ఉండడంతో ఓటింగ్ పర్సెంటేజ్ మీద ఇదేమైనా ప్రభావం చూపుతుందా అని అన్ని పార్టీలు కూడా కొంత ఆందోళన చెందుతున్నాయి. అంటే అన్ని పార్టీలకు కూడా ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాబోయే 2014 ఎన్నికలకు ఈ ఎన్నికలే ఒక శాంపుల్ గా అన్ని పార్టీలు అంచనా వేస్తుండడంతో ఇక్కడ తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు కూడా తమ స్థానం ఏంటో తేల్చుకోవాలని అన్ని పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేశాయి. మరి కాసేపట్లోనే మాక్ పోలింగ్ ఇక్కడ ప్రారంభం కాబోతుంది. అంబిక. థ్యాంక్ యూ సోమ్ గోపాల్. ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ కు అంతా సిద్ధమైంది. అయితే నేతల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. ఇవాళ భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తో పాటు వేలాది పెళ్లిళ్లు కూడా ఉండడంతో నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఓటింగ్ శాతం తగ్గి ఫలితాలు తారుమారు కావచ్చని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని 7 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా ఈ సమయంలోనే ఉండటంతో పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్ గెలవక తప్పని పరిస్థితిలో ఉండటం, చాలా రోజుల తర్వాత దాయాదులు పోటీ పడుతుండటంతో క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ సమయం 8 to 5 వరకు ఉంది కాబట్టి మ్యారేజ్ టైం కి అటెండ్ అయ్యి మళ్ళీ ఏదో ఒక ఆ టైంలో వీలు చూసుకుని వచ్చి ఓటు వేసి వెళ్తారు సాధారణంగా. మరి ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది కదా, ఎలా మా ఓటు హక్కు కాబట్టి మేము వినియోగించుకోవాలి. కంపల్సరీ పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని అనుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మంచి ముహూర్తం కావటంతో ఇవాళ వేలాది జంటలు ఒక్కటవుతున్నాయి. వివాహ వేడుకల హడావుడిలో ఉండేవాళ్లు ఓటు హక్కు వినియోగించుకుంటారా అని స్థానిక నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించి లేదా తమ బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు ఉన్నా ఎన్నికల డ్యూటీ వేశారంటూ కొందరు ఉద్యోగులు నిరాశపడుతున్నారు. కానీ ఓటు వేసి వెళ్ళాలి అన్నట్టు ఎవరైనా అనుకుంటారు. ఎంత పెళ్లిళ్ళు ఉన్నా కానీ దగ్గర బంధువులకే వెళ్తారు కంపల్సరీ. దూరం బంధువులకి ఇక ఆపేసుకుంటారు, ఓటు వేసిన తర్వాతనే వెళ్తారు.
గెలుపోటములు, మెజారిటీలు ఓటింగ్ శాతం మీదే ఆధారపడి ఉంటాయి. ఉప ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ రెండంశాల మీదే ఉంది. మరి కొద్దిసేపట్లో పోలింగ్ మొదలు కాబోతోంది. 2014 ఎన్నికలకు సెమీఫైనల్ గా చెప్పుకుంటున్న ఈ ఉప ఎన్నికలు నేతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో టెన్షన్ పట్టుకుంది. ఇటు సెంటిమెంట్, అటు జగన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని అధికార పక్షంలో టెన్షన్ పెరిగిపోయింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, రాజీనామాలు, ఒక ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఖాళీ అయిన మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ్లే పోలింగ్. కాంగ్రెస్ నుంచి 2 శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు, రాజయ్య, టీడీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు గంపా గోవర్ధన్, జోగు రామన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మహబూబ్ నగర్ టౌన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అనుబంధ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి హఠాన్మరణం చెందగా టీడీపీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నెల్లూరు జిల్లా కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ నుంచి జగన్ వర్గానికి మారడంతో ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది. మొత్తం 7 4 టీడీపీ సిట్టింగ్ స్థానాలే అయినా టెన్షన్ మాత్రం అధికార పక్షానికి పెరిగిపోతోంది. తెలంగాణ ప్రాంతంలోని 6 స్థానాల్లో కనీసం ఒక్కటైనా గెలవకపోతే విభజనవాదం మరోసారి ఎగిసిపడుతుందని కిరణ్ టీం ఆందోళన చెందుతోంది. ఈ 6 5 తెలంగాణ వాదం మీదే రాజీనామాలు చేశారు. ఉన్న ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే పరిస్థితిలో లేని కాంగ్రెస్ ఒక స్థానాన్నైనా తన ఖాతాలో వేసుకుని అభివృద్ధి మంత్రాన్ని జపించాలని ఉవ్విళ్లూరుతోంది. వాదానికి ప్రజలు పట్టం కడితే టీఆర్ఎస్ కాలర్ ఎగరేయటం ఖాయం. ఇక సెకండ్ ప్లేస్లో ఎవరుంటారు? టీడీపీనా, కాంగ్రెసా అనే లెక్కలు జోరందుకుంటున్నాయి. సీమాంధ్రలోని కోవూరులోనూ అధికార పక్షం గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇక్కడ జగన్ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలే గట్టిగా నమ్ముతున్నారు. మెజారిటీపైనే చర్చ సాగుతోంది. మరి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సిందేనా, లేక దానికోసం కూడా టీడీపీతో పోటీ పడటమా అనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రులకు సుప్రీం నోటీసుల ఎఫెక్ట్ కూడా పోలింగ్ పై పడుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. బాధ్యత మంత్రులదే అని మాజీ మంత్రి శంకర్రావే స్పష్టం చేశారు. మంత్రులదే ఉంటది, అధికారిది ఏముండదు. అధికారి ఇస్ ద నాట్ డిసిజన్ మేకర్. అధికారి ప్రపోజల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓబలాపురం మైనింగ్ ఒకే రోజు 2007 28 తారీఖు అనుకుంటున్నా, ఆగస్టు సంథింగ్ లైక్ దట్, సెక్షన్ ఆఫీసర్ నుండి జీవో వరకు ఒకే రోజు 8 మంది సిగ్నేచర్స్ తో వెళ్ళింది. ఐఎమ్ ఫైలింగ్ కేస్ ఆన్ దట్. కోవూరులో పోటీ పడుతున్న వైఎస్ఆర్సీపీ మాత్రం తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. కొవ్వూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణతో అత్యంత మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని శాసనసభ్యులు చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడ ప్రజలున్నారు. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ వాళ్ళు వేలాది రూపాయలు పెట్టి ఓట్లు కొనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టినా వీటికి కూడా ప్రజలు చెల్లించక పార్టీని గెలిపించుకోవాలి. కోవూరులో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ 30,000 మార్కు దాటితే కాంగ్రెస్ నుంచి భారీ వలసలుంటాయనే అనుమానాలున్నాయి. దీంతో పోలింగ్ సరళి ఎలా ఉంటుందోనని జాగ్రత్తగా పరిశీలించుకునే పనిలో పడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆసియా కప్ లో బంగ్లాదేశ్ చేతిలో భంగపడ్డ టీమిండియా మరో పోర్కు రెడీ అవుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో అమీతుమికి సిద్ధమైంది. వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ ను ఢీకొననుంది. పాక్ భారత్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలపై ఒలుక్కేద్దాం. By his normal standards, I thought Virat Kohli also was a bit slow today. And I think it may have been the moment, he was right there when, Tendulkar was in the 80s and 90s. But thanks to Suresh Raina and Mahendra Singh Dhoni, who came in later, that, India was able to get close to 300. That's when finally that huge milestone was achieved. And it's one of the gestures that you don't see very often, so it meant a lot to Sachin Tendulkar. He picked up the scoring, didn't he, Sachin Tendulkar, once he crossed that milestone, and you had Suresh Raina came in and straight away started hammering almost each and every ball. A fine 50 there, 51. బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా పీకల మీదకు తెచ్చుకుంది. ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే పాకిస్తాన్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఆర్క్ రైవల్ పాకిస్తాన్ తో తలపడనుంది. ఇప్పటికే 2 లీగ్ మ్యాచ్ల్లో గెలిచి ఫామ్ మీదున్న పాక్ చివరి లీగ్ కు కాన్ఫిడెంట్ గా సిద్ధమైంది.
భారత్ మాత్రం డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అయింది. Of 38 deliveries, incredible strike rates really. At the end of the day, I mean, you look at have batted the most of the over. If you look at the Indian side, the top 3 batsmen have batted most of the overs. So I don't really see. I was talking to Sani Bhai this morning also, this afternoon. Show you in terms of pictures really, but that was towards the end of that Indian innings. శ్రీలంకతో లీగ్ మ్యాచ్లో పర్వాలేదనిపించిన బంగ్లా మ్యాచ్లో భారత్ లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వికెట్ చేతిలో ఉంచుకుని కూడా బ్యాట్స్మెన్ చివరి 15 ఓవర్లలో రావాల్సినన్ని పరుగులు రాబట్టలేకపోయారు. బౌలర్లు కూడా ప్రత్యర్థిని కట్టడి చేయలేక స్లాగ్ ఓవర్లలో చేతులెత్తేశారు. ధారాళంగా పరుగులిచ్చి ఓటమిని కొని తెచ్చుకున్నారు. మెయిన్ బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్, ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో బంగ్లా బ్యాట్స్మెన్ 4లు 6లు బాదారు. ఈ తప్పిదాలను రిపీట్ చేస్తే భారత్ కు కష్టమే. అయితే భారత్ కు కలిసి వచ్చే అంశం బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉండడం. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సచిన్, గంభీర్, కోహ్లీలు సెంచరీలు చేసి ఊపు మీదున్నారు. చివర్లో ధోని, రైనా మెరుపులు మెరిపిస్తున్నారు. Yeah, by his normal standards, I thought Virat today, he was right there when, with an interesting Dhoni who came. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.